టైమ్స్ అక్యురసీ అక్యురేషన్ సెటిల్ కానీ ఈవెన్ మీరు ఇప్పుడు కూడా అక్కడక్కడ గ్రే హెయిర్స్ పెట్టి చాలా డిఫరెంట్ గా కనిపించేది సినిమాలో. సో టోటలీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు. యాక్చువల్ నాకే కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఫ్లైట్ గ్రే హెయిర్ ఇంతకుముందు చిన్న ఓల్డర్ గెటప్ చేశాను, బట్ ఫుల్ కంప్లీట్ గా చేయడం వస్తుంది. అండ్ నాకు నేను మొన్న ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టే ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్. సో నేను ఒక కొత్త ట్రై చేశాను సార్. సో అండ్ ద రెస్పాన్స్ ఇస్ వండర్ఫుల్ అండి. సో వెరీ హ్యాపీ. ఇక్కడ నుంచి కెరీర్ చాయిసెస్ లో ఇలా వెరైటీ చూపిస్తారా? సోలో హీరో కాకుండా అన్ని డిఫరెంట్ గా సబ్ చేస్తారు. డెఫినెట్లీ ఏదైనా ఆథర్ టైప్ రోల్స్ వస్తే ఆల్వేస్ అప్పట్లో నాది లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గానీ నాట్ లీడ్, బట్ నేనే ప్రొడ్యూసర్ సినిమాకి. అండ్ ఐ ఆల్వేస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆథర్ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ. సాయి గారు సరే, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీమేక్స్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. రీమేక్స్ చేస్తారు ఎందుకంటే లార్జర్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంటారు, రిస్ట్రిక్ట్ అయిపోతున్నారు లాంగ్వేజ్ కి. సో మీరు అది రాష్ట్రం ఓకే అంటే పర్లేదు మంచి కథ ఏదైనా వస్తే చేస్తారా? అది అంటే తెలియదు అండి. ఇఫ్ రియల్ ఎగ్జాక్ట్స్ డెఫినెట్లీ, బట్ నాకు అలా అయితే లేదు. అంటే రీమేక్ అలా ఏమీ లేదు. అండ్ లాంగెస్ట్ ఆడియన్స్ చూడకపోయి ఉంటే మీకు ఇక్కడ సరే కొన్ని ఉంటాయి, మలయాళంలో వచ్చి సినిమా చాలా సూపర్ హిట్ అవుతాయి, అది మాక్సిమం కొంతమంది ఆడియన్స్ కి ఎట్లా అవ్వకపోవచ్చు మన సైడ్ ఆడియన్స్. సో డెఫినెట్లీ ఐ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురిని చూస్తుంటే మాకైతే కంప్లీట్ గూస్ బంప్స్ ఇంటర్వల్ ఫైట్స్. బట్ ఆయన ఏంటంటే ఒక వేలు ట్రావెల్ అవుతున్న అమాయకంగా ఉంటూ ఈయనేమో సెటిల్ గా. మీ దాంట్లో సెకండ్ హాఫ్ లో కొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్సిషన్స్ అంటే ఆ ఏడుస్తూ చేసేది కాదా చెప్పినప్పుడు అండ్ చేసేటప్పుడు మీకు ఆ సీన్స్ గురించి? అంటే నేను యూజర్ క్యారెక్టర్ కదండి యూజువల్లీ. అండ్ గజపతికి జరిగింది, గజపతికి నాటివి. సో అవన్నీ ఆ గజపతి అనే పర్సన్ కి వాట్ ఇట్ వెల్ త్రూ దట్ వే అనేది డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ ప్రిటీ వెల్. సో అది పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా దట్ ఎమోషన్ ఇట్ కేమ్ అవుట్ అంతే. చూడాలని బట్ సూపర్ పర్ఫార్మెన్స్ అంటే కంప్లీట్ సన్లైట్ 3 మీ పర్ఫార్మెన్స్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సినిమా గురించి అడగాడు. మోస్ట్లీ మీ దాంట్లో ఎక్కువగా వెయిట్ చేసిన బాగా నచ్చిన సినిమా రాక్షసు 2. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ప్లానింగ్ లో ఉన్న చేస్తారు మన ఇంటర్వ్యూలో కూడా చేసిన సినిమా అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా బయట సినిమా కూడా చాలా బాగుంది. అండ్ మీరు చూస్తే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్ బయట? అంటే ఆయన కోటి బాండింగ్ చేసింది మనం ఏపించారా మెగాన్ చేశారా? Come to my room. అంటే అందరికంటే తమ్ముడే చేస్తున్నాడు. యాక్చువల్గా తెలిసిన వాళ్ళ దగ్గర డ్రోన్ కాదు, పాపులర్ డ్రోన్. లేదు